నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మినిషి. ఈ రోజు మనం ప్రస్తుతం ట్యాంక్ బండి మీద దగ్గర ఉన్నాం. అంటే మహాత్మా జ్యోతిరావు పులే అలాగే సావిత్రిబాయి పులే గారి విగ్రహం కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడింది. అయితే 125 ఎత్తున అంబేద్కర్ విగ్రహాన్ని ఎలా స్టార్ట్ చేశారో ఆల్మోస్ట్ స్థాయిలో కూడా ఈ రోజు నిర్వహించుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు ఒక జ్ఞానం సంపాదించుకోవాలనే ఆకాంక్షతో ఆనాడు సావిత్రిబాయి పులే గారు చేసిన అంగరంగ వైభవంగా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక దీంతో పాటు మనకు కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నాలు కూడా చేద్దాం. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు మహాత్మాల విగ్రహాలను పెట్టడం. అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన ఉన్నది, ఇప్పటిదాకా మా చేయలేడు. మా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటూ బీసీలకు చాలా నంబర్ 1 నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటిదాకా 10 సంవత్సరాల పాలన మన కేసీఆర్ పాలన ఇప్పటిదాకా తీసుకోలేడు. వాళ్ళ మంత్రులతో అందరితో మాట్లాడి, మళ్ళీ డిప్యూటీ సీఎంతో మాట్లాడి మా రేవంత్ రెడ్డి అది తొందరలో 10 రోజుల డిసిషన్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ చేసిందంటే మాకు చాలా ఆనందం ఉంది. మా కాంగ్రెస్ పార్టీకి ఇప్పటిదాకా ఏ నాయకుడు చేయలేడు. మా రేవంత్ రెడ్డి చేసిండు కాబట్టి మా రేవంత్ రెడ్డికి ఆయన సాప్ చెప్తున్నాను నేను. రైట్. అంటే ఇప్పుడు బీసీల ఓట్ల కోసమేనా? ఎందుకంటే 40 రిజర్వేషన్ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు. అందుకే దాని గురించే ఏదన్నా ఇప్పుడు కమింగ్ సూన్ జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాని గురించి ఏమన్నా? ఇది ఓన్లీ ఎలక్షన్ల గురించి కాదు, బీసీల గురించి. బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు ప్రాధాన్యత లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటుంటే, గతంలో 10 సంవత్సరాలు కేటీఆర్ పాలనలపై కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మళ్ళా కేసీఆర్ కానీ ఇప్పటిదాకా పట్టించుకోలేరు. మళ్ళీ అది కొందరులే మా సీఎం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ 10 సంవత్సరాల పాలన కేసీఆర్ గారు ఇప్పటిదాకా ఏమి యాక్షన్ తీసుకోలేడు. మళ్ళీ ఈయన వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. బీసీలకు ఒక న్యాయం చేస్తుందంటే రేవంత్ రెడ్డికి హ్యాండ్స్ ఆఫ్ చేస్తున్నాం మేము. అని మీరేమంటున్నారు అంటే ఓట్ల గురించి, అది ఓట్ల సీజన్ వస్తుంటది పోతుంటది, దానికి దీనికి సంబంధమే లేదు. అంటే గతంలో కేసీఆర్ గారు ఏం చేయలేదని మీరు అంటున్నారు. 125 అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు కదా. అంబేద్కర్ గురించి 4 మాటలు తిట్టిండు, చేసిండు. అంబేద్కర్ వాళ్ళు అన్నారు అందరు తిరగబడితే చేసే ఎలక్షన్ సీజన్ లో 101 అంతస్తు పెట్టిండు. పబ్లిక్ బుద్ధి చెప్పిర్రు. పబ్లిక్ బుద్ధి చెప్పిన తర్వాత ఆయన అడ్డెట్లయితాడు ఏమేమవుతాడు అని మా అంబేద్కర్ ను మస్తు మాటలు తిట్టిండు. అన్న తిట్టిన తర్వాత పబ్లిక్ అంతా అగ్నిస్ట్ అయిపోతే అప్పటిదప్పుడు ఒక 10 రోజులు అనిపి అది చేసాడు. రేవంత్ రెడ్డి గారు కూడా సడన్ గా ఈ డిసిషన్, అంటే 10 రోజుల ముందే ఈ డిసిషన్ తీసుకొని అప్పటికప్పుడు ఇక్కడ స్థలాన్ని కేటాయించుకొని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణాలు. 1 సంవత్సరం సందేన ప్లాన్ ఉన్నది. స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇది ఏది ఉన్నా కానీ ఇప్పుడు ఇంకోటివి వేరేది 2-3 పెట్టేటివి ఉన్నాయి. ఒకటే పని స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటాడు. కానీ లోపల వాళ్ళవి క్యాబినెట్ లో మాట్లాడుకోవాలి, అబద్ధం తెలపాలి. తెలిపిన తర్వాత అవన్నీ చేసిన స్టెప్ బై స్టెప్ తీసుకోవాల్సి వస్తుంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు మౌనీయుల విగ్రహాన్ని ఈ రోజు ప్రత్యక్షంగా? 100% లక్షల పబ్లిక్ ఇలా బీసీలు కానీ ఎస్సీలు కానీ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉంటారని మేమందరం వీడికి వచ్చిన సోదరులు ఖాళీ చాలా మంది యూత్ పిల్లలు, వాళ్ళు వీళ్ళు చదువుకునే ఎడ్యుకేషన్ పిల్లలు వీళ్ళు ఎంతో మంది విద్యార్థులు వచ్చి సార్ గురించి యాక్సెప్ట్ చేశారంటే 100% మేము ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంబేద్కర్ గారి విగ్రహం తదనంతరం కూడా ఇక్కడ ముందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బీసీలకు పెద్దపీఠం వేస్తున్న రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏకంగా మహనీయులనే విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు? దీనికి చాలా శుభసభరం. బీసీలకు ఇప్పుడే బీసీ వాళ్ళది ఐక్యత నడుస్తున్నది. రాష్ట్రంలో కూడా బీసీలకు అందరికీ ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకురు. ఆయన జ్యోతిరావు పూలే కాదు, ఆయన రేవంత్ రెడ్డి పూలే అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బీసీలకు చాలా న్యాయం చేస్తున్నాడు. రాజ్యసభ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీసీ యాదవ కులానికి చెందిన వారికి చిన్న ఏజ్ ఉన్న ఆయన యూత్ కాంగ్రెస్లో పనిచేసిన కాబట్టి ఆయనకు రాజ్యసభ అనేది పెద్ద ఉత్తమమైన స్థానం. అది ఆయనకు బీసీలకు కల్పిస్తున్నాడు. ప్రతి ఒక్క బీసీలకు అన్ని కులాలని దాని నుంచి పేర్లు తీసి ఆయన అందరినీ ప్రమోట్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు చాలా కృషి చేస్తున్నారు. చాలా శుభసమయం. 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు ఇట్లాంటి బీసీలది విగ్రహాలు పెట్టడానికి, వాళ్ళు సాహసం చేయలేదు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చాలామంది బీసీ కులాలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళని పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలనేది కూడా దీని విగ్రహాలు ఎట్లా నిర్దేశం చేయాలనేది ఒక 4-5 డేస్ నుంచి ఎక్సర్సైజ్ నడుస్తుంది. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. చాలా సంతోషం. బీసీలకు గుర్తిస్తారు కాబట్టి బీసీల చట్టసభలలో కూడా రానున్న చట్టసభలలో కూడా ఎమ్మెల్యే ఎంపీ స్థానాలు కూడా బీసీలకు కలిపియాలని మా ఆకాంక్ష. బీసీలు అట్లా చేసే కులాలు కొన్ని కులాలు పైకి వస్తే వాళ్ళకు కూడా ఎమ్మెల్యే ఎంపీ అవకాశాలు వస్తాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేస్తారని పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం ఉంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.